భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్. 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. ఎల్కతుర్తి మండలంలోని వల్బార్ గ్రామంలో పశుపతినాథస్వామి దేవాలయంలో హిందూ జ్ఞానవేదిక ప్రబోధ సేవా సమితి ఎల్కతుర్తి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సదా నిరంజన్ సిద్ధాంతి శ్రీకృష్ణ ప్రతిమను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ తైత్ర సిద్ధాంత భగవద్గీత గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదివి జ్ఞానాన్ని పొందాలని కోరారు. హిందూ సాంప్రదాయాల గురించి వివరించారు. ప్రతి ఒక్క భక్తుడు శ్రీకృష్ణుని నిజభావాన్ని గ్రహించి మోక్షం కొరకు ప్రయత్నించాలని కోరారు. ఓం నమః శివాయ. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల స్వామివారి దివ్య ఆశీస్సులతో హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి ఎల్కతుర్తి శాఖ ఆధ్వర్యంలో వల్భాపూర్ శ్రీ పశుపతినాథస్వామి శివాలయం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని ఉదయము 9 గంటలకు మంటపంలో ప్రతిష్ఠించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో తైత్ర సిద్ధాంత భక్తులు, హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి సభ్యులు, అలాగే గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజా కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ భగవానుడు రచించినటువంటి భగవద్గీత యొక్క వివరము భక్తులందరికీ వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, అలాగే హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఆలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి. ఈరోజు కార్యక్రమంలో ఉదయం శ్రీకృష్ణ భగవాన్ని ప్రతిష్ఠ చేసి పూజా కార్యక్రమం నిర్వహించి భగవద్గీత గ్రంథాన్ని పఠించుకొని అందులో ఉన్నటువంటి భగవద్గీత శ్లోకాల భావాన్ని వివరించుకోవడం జరిగింది. ముఖ్యంగా భగవద్గీతలో ఉన్నటువంటి అక్షర పురుషోత్తమ అనేటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగము 16, 17వ శ్లోకం గురించి భక్తులందరికీ వివరించి వాటి యొక్క అర్థాన్ని చెప్పుకోవడం జరిగింది. అలాగే పిల్లలతోని భగవద్గీత శ్లోకాలు పఠించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు కూడా మళ్ళీ పూజా కార్యక్రమం నిర్వహించి భగవద్గీత గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు రేపటి వరకు కొనసాగుతాయి. రేపు ఆదివారం రోజున ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాలు, అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాదం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. తదనంతరం 2 గంటలకు శ్రీకృష్ణ స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పల్లకి సేవ కార్యక్రమంలో మంగళ వాయిద్యాలు, కోలాట, నృత్యాలతో ఈ వల్భాపూర్ గ్రామమంతా కూడా స్వామివారిని ఊరేగించడం జరుగుతుంది. ఊరేగింపులో భక్తులందరూ కూడా కొబ్బరికాయలు, మంగళహారతులు, స్వామివారికి నీళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇట్లు హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి ఎల్కతుర్తి శాఖ. నమస్కారం.